హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని స్మోకీ ఫ్లేవర్తో చిన్నతనంలో అమ్మమ్మలు నాయనమ్మలు చేసే విధంగా టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తాను. చికెన్ లివర్ కడ్డీ ఫ్రై అన్నమాట. చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండేది. ఒట్టిదే తినేసేవాళ్ళం. చాలా బాగుంటుంది టేస్టు. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఇక్కడ ఒక పావు కిలో వరకు లివర్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, కారానికి సరిపడా ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడిని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ చక్కగా ఇలా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా నాని ఉప్పు కారం బాగా పడుతుంది లివర్కి. ఈలోపు ఇలాంటి ఐరన్ కడ్డీ ఉంటుంది కదా, మనం గారెలు చక్రాలు అవి తీస్తూ ఉంటాం. మీ దగ్గర ఎటువంటి ఏ కడ్డీ ఉంటే ఆ కడ్డీ తీసుకోండి. ఇక్కడ నేను గారెలు తీసే కడ్డీ ఉంటుంది కదా ఐరన్ది, దీన్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఈ లివర్ని దీనికి ఇలా గుచ్చుతున్నాను. ఇలా 1 బై 1 ఇలా ప్లేస్ చేసుకొని కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇలా గుచ్చుకోవాలి. వీటిని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాలిస్తే ఇంకా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. చిన్నతనంలో అయితే అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవాళ్ళు. లివర్ని ఇలా చుట్టూ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్ ఫ్రైని చిన్నతనంలో ఎవరైనా టేస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చూడండి. మీకు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి చెప్పండి, నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్లో రెసిపీస్ బాగున్నాయని చూడమని చెప్పండి. నచ్చకపోయినా మీరే కమెంట్ చేయండి. ఇలా మొత్తం ఈ లివర్ని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసి ఉప్పు కారం మసాలా మొత్తం ఫ్రై అయ్యేలాగా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కాల్చి పెట్టుకున్న లివర్ ఉంది కదా, దాన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఈ ఉప్పు కారం మసాలా మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా ఉల్లిపాయలు మొత్తం ఫ్లేవర్ మొత్తం ఈ లివర్కి పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుని లివర్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే స్మోకీ ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఇస్తే ఒట్టిదే తినేస్తారు. లేదంటే పప్పుచారు రసం కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.